సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఈ జనరేషన్ పిల్లలు రీల్స్, ఆ రీల్స్ కూడా అడల్ట్ కంటెంట్. కొంతమందిని చూస్తుంటే ఒకప్పుడు అసలు ఓకే ఆ కంపారిజన్ వదిలేద్దాం, కానీ వీళ్ళు ఏమైపోతారు, దీనివల్ల సొసైటీ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, వీళ్ళపైన ఎలాంటి ఇది ఉంటుంది అని అన్నీ ఆలోచిస్తుంటే భయం వేస్తుంటుంది. అలాంటి దానిలో బ్రతుకుతున్నాం. ఇవన్నీ ఎలానో దూరం చేయలేము, కట్టడైతే చేయలేము, కానీ మినిమల్ థింగ్స్ పిల్లల వరకు కొన్ని వెళ్ళకూడదు. ఎక్కడ కట్టడి చేస్తారు మీరు? ఎక్కడుంది ఆ బ్యారియర్? ఎక్కడుంది? ఎస్పెషల్లీ సోషల్ మీడియా అంటే ఇవాళ రోజున ప్రతి వాళ్ళ చేతిలో ఉంది ఫోన్. ప్రతి వాళ్ళ ఒకప్పుడు పిల్లల్ని ఫోన్ ముట్టుకోవద్దు, ఫోన్ ఎక్కువ చూడొద్దు అని చెప్పారు. కరోనా టైంలో ఏం చేసాం? మనమే ఇచ్చాం ఫోన్. ఆన్లైన్ క్లాసెస్, జూమ్ క్లాసెస్, ఫోన్ వాడి చేతిలోకి వెళ్ళిపోయాయి. మళ్ళీ అది అయివంగానే మళ్ళీ నువ్వు ఫోన్ వద్దు అంటే మీరన్నట్టు కొంతవరకు ఆ అవగాహన కల్పించడానికే కదా ఇప్పుడు ప్రదీప్ గారు కూడా మాస్లో వెళ్ళిపోతున్నారు. స్టూడెంట్స్కి కానీ క్లాసెస్ పిల్లలకు కానీ మేము చెప్పేది ఏంటంటే, నేను జూమ్ క్లాసెస్లో కానీ చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో ఎట్లాంటిదంటే ఒక కత్తి లాంటిది. నువ్వు కేక్ కోయచ్చు, పీక కోయచ్చు. దాన్ని ఎప్పుడు ఎంతవరకు ఎలా వాడుకోవాలి అనేది నువ్వు తెలుసుకోవాలి. పిల్లలకి పిల్లల దాకా వెళ్ళొద్దు అంటే తల్లిదండ్రుల బాధ్యతే కదమ్మా. టీచర్లు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు చుట్టుపక్కల రకరకాలుగా మేడం. ఇప్పుడు ఇన్స్టాలో మెసేజెస్, ఫేస్బుక్లో మెసేజెస్ వల్ల ట్రాపింగ్స్, అమ్మాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు చేస్తున్నారు అబ్బాయిల్ని ట్రాప్ చేస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియకుండా వెళ్ళిపోవటం రీసెంట్ కేసెస్ కూడా చూసాము. అవి అవుతున్నాయి. ఇవి కాకుండా మనీ లాండరింగ్స్, సైబర్ క్రైమ్స్ ఎన్నో. ఇవి కాకుండా గేమ్స్, వాట్ ఎఫెక్ట్ బెట్టింగ్ యాప్స్ అసలు ఒక దారుణం కాదు. ఆ తండ్రి అకౌంట్లో నుంచి అప్పటికప్పుడు లక్షలు మాయమైన కేసులు చూసాం. జస్ట్ పిల్లాడి చేతిలో ఫోన్ వల్ల ఒక గేమ్ ఆడుతూ వెంటనే ఒక క్లిక్ వెళ్ళిపోవటం వల్ల. వీటిపైన అవగాహన ఎలా వస్తుంది అసలు వీళ్ళకి? కల్పించాల్సిందే. మనం అందరం కలిసి మీడియా నుంచి ఏ మీడియా ద్వారా వాళ్ళకి ఇవన్నీ చేరుతున్నాయో ఇంకొక ఒక దాన్ని ఏమంటారు, ఓపెన్ చేసి చూస్తారా మేడం? మంచి మాటలు, నాకు అది డౌట్. చేస్తారు. ఆ ప్రయత్నంలో మేము ప్రస్తుతం. నేను ఇప్పుడు ఇంకా డిస్క్లోజ్ చేయట్లేదు. మాది ఆ ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను లాస్ట్ 2 years నుంచి. ఇప్పుడు స్కూల్లో చెప్పండి, ఇళ్లలో చెప్పలేంది, సమాజంలో వాళ్ళకి దొరకంది మేము చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. స్కూల్లో సబ్జెక్ట్స్ చెప్తారు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఎందుకంటే వాళ్ళకి గ్రేడ్స్ ఉంటాయి. టీచర్లు అందరూ సిలబస్ కంప్లీట్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. మేనేజ్మెంట్ ఏమో లెక్కలు చేసుకోవడంలో బిజీగా ఉంటారు. తప్పదు, వాళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్. అలాగే తల్లిదండ్రులు ఏమో ఈఎంఐలు ఎలా కట్టాలి అనే ఒక టెన్షన్లో ఉంటారు. పిల్లలేమో పాపం వాట్సాప్లు, సోషల్ మీడియా వీటికి అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా పరీక్షలు వచ్చేప్పటికి ప్రెషర్లు తీసుకుని, స్ట్రెస్లు తీసుకుని ఉంటారు. పిల్లల్ని తప్పుపట్టట్లా. కాకపోతే వాళ్ళకి సైన్స్లో కాన్సెప్ట్స్, మ్యాథ్స్లో కాన్సెప్ట్స్ చెప్పడానికి టీచర్లు ఉన్నారు, చెప్తున్నారు. కానీ మీరు అన్నారే ఇప్పుడు, ఏది మంచి ఏది చెడు, అసలు లైఫ్ స్కిల్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి అనేది చెప్పడానికి అసలు తాతయ్యలు, అమ్మమ్మలు వీళ్ళు చెప్పే కథలు ఇప్పుడు వినే స్థితిలో పిల్లలు లేరు. చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళకి ఎక్కుతుంది? ఇప్పుడు మీకు ఒక మందు ఇవ్వాలి పిల్లడికి, చేదు ఉంటే వాడు తినడు, తీపిలో కలిపి వేస్తే తింటాడు. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం ఇప్పుడు. వాళ్ళకి ఇష్టమైన కలర్స్లో, వాళ్ళకి ఇష్టమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి, వాళ్ళకి ఇష్టమైన ఫిల్మ్స్ రూపంలో వాళ్ళకి మేము మంచి విషయాలను అందజేస్తున్నాం. హ్యూమన్ ఎలిమెంట్స్, హార్ట్ టచింగ్ ఎలిమెంట్ పెట్టి పిల్లలకి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంట్, నీ చదువు ఎంత ఇంపార్టెంట్, నీ కెరియర్ ఎంత ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్తున్నాం. అలాగే చిన్న చిన్న విషయాలకి కాన్ఫిడెన్స్ లోపం వచ్చేసి, ఫెయిల్యూర్స్కి డిప్రెస్ అయిపోయి సూసైడ్లు, 10th క్లాస్ పిల్లాడు, ఇంటర్మీడియట్ పిల్లలు, ఇది ఒక్కటే జీవితమా? ఇక్కడ వచ్చే 90% లైఫా? అసలు ఏమీ లేకుండా కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళే నీకు రోల్ మోడల్స్గా ఎదుగుతున్నారే. ఇప్పుడు ఇలా వెళ్తున్నామమ్మా, అడ్డం వచ్చింది, అక్కడ ఆగిపోతామా? ఇంకో దారి వెతుక్కోమా? ఇటువంటి ఒక యాటిట్యూడ్ వాళ్ళకి తక్కువైపోయింది. చిన్న చిన్న వాటికి డిప్రెషన్లు, ఊరేసుకోవడాలు, చచ్చిపోవడాలు.
ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అవగాహన కల్పించాల్సిందే. ఇప్పుడు ఏదో అంటారు చూడు, ఏదో రాయిని రాయితోనే కొట్టాలి ఏదో అంటారు కదా. సోషల్ మీడియా ద్వారా ఏదైతే ఎఫెక్ట్ పడుతుందో పిల్లలకి, సోషల్ మీడియా ద్వారానే వాళ్ళకి చెప్పాలి. ఏదైతే స్క్రీన్ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఒక దారి తప్పుతున్నారో ఆ స్క్రీన్ ద్వారానే వాళ్ళని దారికి తీసుకురావాలి. దీనికి ఒక సైన్యం ఏర్పాటు అవ్వాలి. మనలాంటి వాళ్ళందరూ అనుకోవాలి. మాలాంటి ట్రైనర్స్ ఎందుకు వచ్చాము, మేమే కాదు ఇంకా చాలా మంది గొప్ప గొప్ప స్పీకర్స్, ట్రైనర్స్, మోటివేషనల్ వాళ్ళు ఎంతమందో పాపం పొద్దున్న లేస్తే వాళ్ళు పిల్లలకి మంచి చెప్పాలి, వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రదీప్ గారే కాదు, మాతో పాటు కనీసం ఒక 20-30 మంది ఉన్నారు. ఇటువంటి సైన్యం ఇంకా పెరగాలి. గ్రామాల్లోకి మీరు పల్లెటూరులో పొలం గట్టు మీద కూడా యూట్యూబ్ పెట్టుకుని నవ్వుకుంటూ కూర్చున్న రైతుని చూస్తున్నాం మనం. సోషల్ మీడియా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎంతమందికి వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఆపే స్థితి మనకి లేదు. దాని ద్వారానే అటాక్ చేద్దాం అంటున్నాను నేను. చూసిన వాళ్ళు చూస్తారు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు ఈయన ప్రదీప్ గారు చెప్పే మాటలకి కొన్ని వేల మంది, లక్షల మంది కనెక్ట్ అయ్యి మీరు చెప్పే మాటలు మాకు చాలా మోటివేషన్ ఇస్తున్నాయి సార్ అంటున్నారు. చాలు కదా, అట్లీస్ట్ వాళ్ళ ద్వారా ఇంకో 10 మంది, వాళ్ళ ద్వారా ఇంకో 10 మంది, ఇలా ఈ రకంగా. నేనేది ఓవర్ నైట్ మనకి ఏదో మార్పు వస్తుందని కాదు, కనీసం అందరం కష్టపడి ఏదైనా దానికి తగ్గట్టుగా పని చేస్తే ఏమన్నా మార్పు వస్తుంది అని ఒక ఆశ.